బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ స్తుతించదగినవాడా, మేము చేయగల కర్మంలో ఒకటి చెయ్యమని మమ్మల్ని ఆజ్ఞాపించు. దానిని చేసి ఈ లోకంలో మేము కీర్తిని గడించాలి. మేము మరణించిన తర్వాత పుణ్యగతిని పొందాలి. అటువంటి పని ఏదో నిర్ణయించి దానిని చెయ్యమని ఆజ్ఞాపించు. నీకు నమస్కారం అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంభవ మనువులతో ఇలా పలికాడు. కుమారా, నేను నీపై ప్రసన్నుడిని అయ్యాను. ఎందుకంటే నువ్వే స్వయంగా కపటం లేని హృదయంతో నన్ను శాసించు అని ప్రార్థిస్తున్నావు. నాకు ఆత్మసమర్పణ చేసుకున్నావు. మీకిద్దరికీ శుభం కలుగుగాక. తండ్రి విషయంలో కుమారులు ఇంతమాత్రం సేవను చెయ్యాలి. ఇతరులు చెయ్యని సేవ మేమెందుకు చెయ్యాలి అనే ఈర్ష్యభావాన్ని పుత్రుల దగ్గరకు చేరనీయకూడదు. ఎంతో శ్రద్ధతో తమ శక్తిని అనుసరించి తండ్రి ఆజ్ఞను ఆదరంతో స్వీకరించాలి. నన్ను ఆజ్ఞాపించమని కోరుతున్నావు కదా, అయితే విను. నువ్వు నీ భార్య శతరూపయందు గుణంలో నీతో సమానమైన పుత్రులను పొందు. ధర్మబద్ధంగా ఈ పరం శుశ్రూషణం అఖ్యం స్యాత్ ప్రజారక్షయ నృప భగవాంస్తే ప్రజాభర్తు ఋషికేశోను తుష్యతి. ఓ మహారాజా, నువ్వు ప్రాణులను రక్షిస్తూ ఉంటే అదే నాకు గొప్ప సేవ చేసినట్లవుతుంది. ప్రాణులను పోషించే నీపై ఋషికేశుడు భగవంతుడైన శ్రీహరి ప్రసన్నుడవుతాడు. ఏషాం నతుష్టో భగవాన్ యజ్ఞలింగో జనార్దనః తేషాం శ్రమో హ్యపార్థాయ యదాత్మనాదృత స్వయం. శ్రీహరి యజ్ఞస్వరూపుడు. ఆయన దుష్టులను శిక్షిస్తాడు. ఆ భగవంతుడు ఎవరి విషయంలో ప్రసన్నుడు కాడో వారు పడే శ్రమ అంతా వ్యర్థమే. ఎందుకంటే శ్రీహరి ఆత్మస్వరూపుడై ఉన్నాడు కనుక వారు తమను తామే అలక్ష్యం చేసుకోవటం వల్ల వారి శ్రమకు తగ్గ ఫలం దక్కదు అన్నాడు. అప్పుడు మనువు బ్రహ్మదేవునితో, ఓ ప్రభు, నువ్వు పాపాలన్నిటినీ నాశనం చేస్తున్నావు. నేను నీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. కానీ ఈ జగత్తులో నాకు మరియు అన్ని ప్రాణులకు నివసించటానికి తగిన నివాస స్థానాన్ని చూపించు. సకల ప్రాణులకు నివాస స్థానమైన భూమి ఇప్పుడు ప్రళయ జలరాశిలో మునిగిపోయి ఉంది కదా, కనుక ఈ భూదేవిని పైకి తీసుకొని వచ్చి ప్రయత్నం చెయ్యాలి అన్నాడు. ఆ మాటలు విని బ్రహ్మదేవుడు నీటి మధ్యలో మునిగి ఉన్న భూమిని చూశాడు. ఈ ఉపాయంతో దీనిని పైకి తీసుకుని రావాలి. నేను సృష్టి చేస్తున్న సమయంలో ఈ భూమి నీటిలో మునిగిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడి సంకల్ప మాత్రంతో నేను ఆయనకు పుత్రుడై పుట్టాను గనుక నాకు ఆ భగవంతుడే దిక్కు. ఆయనే నాకు ఈ పని చేసి పెట్టుగాక. వరాహతోకో నిరగాత్ అంగుష్ట పరిమాణకః. ఈ విధంగా ఆలోచిస్తున్న బ్రహ్మదేవుడి ముక్కు రంధ్రం నుండి బొటన వ్రేలంత ఉన్న ఒక వరాహ శిశువు ఆవిర్భవించాడు.
బ్రహ్మదేవుడు ఆకాశంలో ఉన్న ఆ వరాహ శిశువును పైకి క్రిందికి పరిశీలించగా చూస్తూ ఉండగానే ఆ వరాహ శిశువు ఏనుగంత పెద్దగా పెరిగిపోయాడు. దాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. మరీచి మొదలైన మహర్షులతోనూ సనకుడు మొదలైన బ్రహ్మవేత్తలతోనూ స్వయంభువ మనువుతోనూ కలిసి ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఆ వరాహమూర్తిని చూసి అనేక విధాలుగా ఆలోచించాడు. ఆహా, ఆశ్చర్యంగా ఉంది, ఈ దివ్య ప్రాణి వరాహ రూపంలో ఉంది. నా ముక్కు నుండి బయటకు వచ్చి నా ఎదుటే నిలిచి ఉంది. మొదట బొటన వ్రేలంతగా ఉంది, చూస్తూ ఉండగానే క్షణకాలంలో పెద్దదైపోయి కొండంతగా పెరిగిపోయింది. భగవంతుడైన శ్రీహరి ఈ రూపంలో వచ్చి నా మనస్సును మోహించేటట్లు ఉన్నది, చేస్తున్నట్లుంది. బ్రహ్మదేవుడు ఇలా తన కుమారులతో చర్చిస్తూ ఉండగానే పెద్ద పర్వతంలాగా ఉన్న యజ్ఞవరాహమూర్తి దిక్కులన్నీ ప్రతిధ్వనించేలా గర్జించాడు. ఆ గర్జన విన్న బ్రహ్మదేవుడు, మరీచి మొదలైన మహర్షులు అమితానందాన్ని పొందారు. వరాహస్వామి చేసిన ఘర ఘర ధ్వని వినగానే వారి దుఃఖం దూరమైంది. వారు ఆయన్ను స్తుతించసాగారు. వారితో పాటుగా జన తప సత్యలోకాల్లో నివసించే మునులు కూడా భగవంతుడైన యజ్ఞవరాహమూర్తిని పవిత్రమైన ఋగ్యజుస్సామవేద మంత్రాలతో స్తుతించారు. ఆ వరాహ భగవానుడు వేదాలను నిశ్వాస రూపంగా కలిగి ఉన్నాడు. వేదాలు ఆయన గుణాలను విరివిగా వర్ణిస్తున్నాయి. భగవంతుడు వారు పఠించిన వేద మంత్రాలను ఆలకించాడు. దేవతలకు శ్రేయస్సు కలగాలని మరోసారి పెద్దగా గర్జించాడు. గొప్ప ఏనుగు నీటిలోకి విలాసంగా ప్రవేశించే విధంగా ఆయన సముద్రంలోకి ప్రవేశించాడు. ఆయన యొక్క అవయవాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఆయన తన తోకను పైకెత్తి మెడ మీద జూలును విదిలుస్తూ ఆకాశంలో సంచరించాడు. ఆయన చర్మం మీద వెంట్రుకలు మిక్కిలి వాడిగా పదునుగా ఉన్నాయి. తన డెక్కలతో ఆయన మేఘాలను చెల్లచెదురు చేస్తున్నాడు. మట్టిని పెకలించే వరాహ రూపంలో అవతరించిన ఆయన తెల్లని 2 కోరలతోనూ వెలిగిపోతున్న కన్నులతోనూ ప్రకాశిస్తున్నాడు. For more videos like this, subscribe Big TV channel.